క్రీస్తునందు ప్రియమైనటువంటి లింటి ధ్యాన స్రవంతిని వీక్షించుచున్నటువంటి వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మరి దేవుని దీవెనలు శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ఇటు అవకాశం ఇచ్చినటువంటి మన రాయలసీమ అధ్యక్ష మండలం పీఠాధిపతులు మరి ద రైట్ రెవరెండ్ మరి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, తల్లి గారికి, మరియు యూత్ డిపార్ట్మెంట్ మరి బెన్హర్ బాబు గారికి, మరి న్యాసి గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని యొక్క శుభములను వందనాలను తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరి ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి అంశము అభిషేకం. మరి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు కలిగినటువంటి ఈ మాటలలో ఈ సందర్భం అనేటువంటిది మనము చూడడం, గమనించడం, మనము ఎంతగానో అభిషేకమును గురించినటువంటి ఆలోచనకు బయలుపరచడానికి అవకాశం కలిగి ఉంటున్నది. మరి ఈ ఇందులో ఉన్నటువంటి మాటను మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనమును, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. మరి తలలు వంచుకొని ఈ యొక్క అభిషేకం అనేటువంటి అంశం నిమిత్తము ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన నాయన, జీవాధిపతివైన ప్రభా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలము నుండి ఇంతవరకు నీ రెక్కల చాటును మమ్మల్ని ఆదరించి నీ సన్నిధానమందు మమ్మల్ని అందరినీ నడిపించిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, చదవబడినటువంటి మాటను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా నీ నోటి బుర్రగా నన్ను వాడుకొని మీరే నాలో ఉండి మాట్లాడి వినుచున్న ప్రతి బిడ్డకు నీ ఆత్మీయమైన ఆహారమును దయచేయమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్క మారు మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు త్రియేక దేవుని నామమున దేవుని యొక్క పేరిట మీ అందరికీ దేవుని శుభములు, దీవెనలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి అభిషేకం అనేటువంటి అంశమును ఈ పరిశుద్ధమైనటువంటి దినములందు మనము ఏర్పాటు చేయబడినటువంటి మాటల ద్వారా ఈరోజు మనము ధ్యానించుకోవడము మనకును మన యొక్క జీవితాలకును ఎంతో ఆశీర్వాదకరమని మనము భావించుకుంటూ ఉంటున్నాం. మరి అభిషేకం అనేటువంటి దానిని మనము బైబిల్ యొక్క చరిత్రపరంగా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే రాజుల అభిషేకం అనేటువంటిది మనకు పరిశుద్ధ గ్రంథమందు కనబడుతూ ఉంటున్నది. ప్రధాన కాపరుల యొక్క అభిషేకం అనేటువంటిది మనకు పరిశుద్ధ గ్రంథం కనబడుతూ ఉంటున్నది. మరి అదే రీతిగా మరి ప్రవక్తల యొక్క అభిషేకం అనేటువంటిది కూడా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నది. మరి ఈ అభిషేకం అనేటువంటిది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఈ అభిషేకం అనేటువంటిది ఒక పని నిమిత్తము నిర్ణయించబడినటువంటి వారికి, ఆ పని కొరకే వారి జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వారికి ఈ అభిషేకం అనేటువంటిది మరి అందించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అభిషేకమును కూడా మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి బాప్తిస్మము ద్వారా తన తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకంలో జరిగించడానికి ఆయన ఈ లోకంలోనికి అడుగుపెట్టే సమయంలో అక్కడ ఒక సాక్ష్యం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటున్నది. ఏమిటి ఆ సాక్ష్యం అనేటువంటిది మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మమును తీసుకొని ఆయన వచ్చే సమయమున పరిశుద్ధాత్మ పావురము వలె ఒక సూచన లేదా ఆయన యొక్క కార్యమును జరిగించేటువంటి కార్యమును, గొప్పతనమును గురించినటువంటి సంఘటనను, ఒక చరిత్రను మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఎంతో సంతోషపడుచు ఉంటూ ఉన్నాను. ఎందుకు ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి తన తండ్రి చిత్తాన్ని, వాగ్దానములను నెరవేర్చడానికి వచ్చి ఉంటున్నాడో ఆ కార్యమును జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను సిద్ధం చేసుకోవడం చూస్తూ ఉంటున్నాం. ఆ సిద్ధము చేసుకునేటువంటి విషయంలో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ కార్యమును జరిగించడానికి, వాగ్దానం నెరవేర్చడానికి వచ్చినటువంటి వానిగా రూఢిపరిచేటువంటి ఒక వాగ్దానమును అక్కడ బయలుపరచడం జరిగింది.
మరి ఆ అభిషేకము తీసుకున్న తర్వాత యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను, అద్భుతాలను, ఎన్నో సూచక క్రియలను అన్నిటిని కూడా మనం చూసి ఉంటూ ఉన్నాం. మరి చదవబడిన ఈ మార్కు సువార్త 14వ అధ్యాయము 1 వచనము నుండి 9 వచనాల్లో కలిగినటువంటి లేఖన భాగాలను మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా పండుగను ఆచరించడానికి ఆ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఒక చోట ఏర్పాటు చేయబడినటువంటి ఆ దేవాలయమునకు సమీపముగా ఉన్నటువంటి ఆ యొక్క సంఘటన జరగబడేటువంటి స్థలములను గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రస్తావన అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలాగైనా పట్టుకొని చంపాలి అనేటువంటిదే ఈ ప్రధానుల యొక్క, లేకుంటే అక్కడ ఉన్న యాజకులు, శాస్త్రుల యొక్క మాయోపాయమని మనకు చదవబడినటువంటి ఈ యొక్క 14వ అధ్యాయం 1 వచనంలో స్పష్టంగా కనబడుతూ ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పస్కా పండుగను ఆచరించడానికి, లేదా 7 దినముల పండుగను, పులియని రొట్టెల పండుగను ఆచరించడానికి ఆ యొక్క యూదా సాంప్రదాయం ప్రకారము, యూదా యొక్క నియమము ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము ఆచరించడానికి అక్కడికి వచ్చారు. మరి ఎందుకు ఆ ప్రధానులైనను, శాస్త్రులైనను, లేకుంటే యాజకులైనటువంటి వారు మాయోపాయం చేయవలసిన పరిస్థితి వచ్చినదంటే 2 కారణాలు. మొదటిది, యెరూషలేములోనూ యేసుక్రీస్తు ప్రభుల వారిని జయధ్వనులతో ఆదివార సమయమున యెరూషలేములోకి తీసుకొని రావడం మనం చూసాం. ఆ జరగబడినటువంటి సంఘటనలో కొంతమంది శాస్త్రులు ఆయన దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారికి చెప్తూ ఉన్నారయ్యా, ఎందుకు ఇలా కేకలు వేస్తూ ఉన్నారు, వీరిని మౌనంగా ఉండమని చెప్పారు. దాని అర్థాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ఎన్నో సంవత్సరాల నుండి మోసే ధర్మశాస్త్ర ప్రకారము, ఇశ్రాయేలుల వాడుక ప్రకారము మేము ప్రధానులుగాను, యాజకులుగాను, శాస్త్రులుగాను దేవాలయంలో ఇంతగా మేము పని చేస్తూ ఉన్నప్పటికీ ఏ రోజు కూడా మాకు ఇలాంటి ఆ యొక్క సంఘటన జరగలేదు. కానీ యేసుక్రీస్తుకు ఆ రీతిగా ఆయనను గొప్ప చేసుకుంటూ, ఆయన చేసినటువంటి కీర్తులను, ఆయన చేసినటువంటి అద్భుతాలను కొనియాడుచు యెరూషలేములకు తీసుకొని రాగానే వారిలో ఒక చింత, ఒక భయము, ఒక ఆందోళన ప్రారంభమైంది. దానిలో ఉన్నటువంటి మొదటి సందర్భాన్ని మనం చూస్తే, ఈ కార్యము ఎందుకంత గొప్పగా జరిగిందంటే, చనిపోయిన లాజరును పైకి లేపినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ లాజరు లేచి ప్రజలందరికీ సాక్ష్యముగా, సజీవముగా అందరికీ కనబడుచున్న సమయమున ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క పేరు ఇశ్రాయేలీయుల ప్రాంతములన్నిటిలో కూడా ప్రబలముగా మరి ప్రకటించబడుచూ ఉంటూ ఉన్నది. అందుకనే వారికి మాయోపాయం చేత, ఎందుకు ఆ మాయోపాయ చేతం అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే, యేసు ప్రభు వారితో పాటు లాజరును కూడా చంపాలి అనే ఆలోచన ఈ ఇశ్రాయేలీయుల యాజకులకు, ప్రధానులకు ప్రారంభమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్ష్యంగా లాజరు బ్రతికి ఉన్నంత కాలము యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు గణపరచబడుతుంది. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక మంది వెంబడిస్తారు. కనుక వారికి కలిగినటువంటి భయము చేత, వారికి కలిగినటువంటి ఆందోళన చేత ఏం చేశారంటే, ఏ రీతిగా అయినా యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఆలోచన కలిగినటువంటి సమయంలో అక్కడ జరగబడినటువంటి సంఘటనను మనము చూస్తే 2వ వచనములో, ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. చంపాలనుకున్నది వారే. తిరిగి ఇంత ప్రజలలో ఈ యొక్క పండుగలను ఎక్కడెక్కడున్నటువంటి ఇశ్రాయేలుల వంశంలో పుట్టినటువంటి, గోత్రంలో పుట్టిన ప్రతి వారు కూడా ఈ యొక్క పస్కా పండుగను కానీ, వారముల పండుగను కానీ ఆచరించడానికి అందరు ఇక్కడ గుమిగూడుతారు. ఈ యొక్క సందర్భములో సజీవముగా, సాక్ష్యముగా ఉన్నటువంటి లాజరు కూడా కనబడుతూ ఉంటున్నాడు. ఒకవేళ యేసు ప్రభుల వారిని మనం ఏదైనా పట్టుకొని చేస్తే అది పూర్తిగా మనకే ఆటంకంగా, ఇబ్బందికరంగా మార్చబడుతుందేమోనని వారక్కడ తగ్గించుకోవడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అదే రీతిగా యేసు ప్రభుల వారిని మనము చూస్తే, ఆయన బేతనియాలో ఉన్నటువంటి కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలోనికి భోజనమునకు కూర్చొని ఉన్నాడు. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అతడి జటమాంసిని, అత్తరబుడ్డిని తీసుకొని వచ్చి
యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చింది. యేసు ప్రభుల వారి యొద్దకు రాగానే ఆ స్త్రీ ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభుల వారు కూర్చొని ఉన్న సమయమున యేసు ప్రభుల వారి తల మీద పోసినటువంటి సమయమందు అది ఆ యేసు ప్రభుల వారి యొక్క శరీరమునంతటిని తాకుతూ అతని యొక్క పాదముల యొద్ద కూడా ఆ యొక్క అత్తరును పోయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ అత్తరును పోయగానే ఒక సంఘటనను మనం అక్కడ జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో విలువైనటువంటి అత్తరు, సువాసన భరితమైనటువంటి అత్తరు, అది కేవలము దాని స్థాయి తగినటువంటి వారికి ఇచ్చేటువంటి అత్తరు. మరి అలాంటి అత్తరును తీసుకొని వచ్చి యేసు ప్రభుల వారికి ఆ స్త్రీ ఆ యొక్క చరిత్రలో నిలబడేటువంటి సంఘటనను, అభిషేకించబడే సంఘటనను జరగగానే కొంతమందికి ఆ సంఘటన అర్థం కాలేదు. అందుకనే ఆమెను కోపపడుతూ ఉంటున్నారు. అంత విలువైనటువంటి అత్తరును మీరు తీసుకొని వచ్చి నేలపాలు చేస్తూ ఉంటున్నారు. అదే అత్తరును అమ్మి బీదలకు ఇచ్చిన ఎడల బీదలు సంతోషంగా ఉంటారు కదని ఆ స్త్రీపై కోపపడడం మనము చూస్తూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటను మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయము 6వ వచనమును చూస్తే, అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఏంటి ఆ కార్యం అంటే, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. జాగ్రత్తగా గమనిస్తాం. ఈ అభిషేకాన్ని మనం ముందుగానే ఏ రీతిగా అభిషేకాలు ఉన్నాయో తెలుసుకున్నాం. కానీ ఈ స్త్రీ కూడా అభిషేకం చేసింది. ఈ అభిషేకం అనేటువంటి దానిని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలపడానికి గల కారణాన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, అభిషేకము తీసుకునేటువంటి వ్యక్తులు లేదా అభిషేకమును పొందుకునేటువంటి వారు ఒక కార్యము నిమిత్తము సిద్ధపాటు కలిగి తమను తాము సమర్పించుకునేటువంటి వారుగా ఉంటారు. రెండవది చూస్తే, ఆ అభిషేకమునిచ్చేటువంటి వారు అభిషేకము పొందుకున్న వారి కన్నా గొప్పవారై ఉండాలి. కానీ ఇక్కడ మనము జరగబడిన సంఘటనలో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవారి స్థానంలో ఉన్నాడు, అభిషేకాన్ని తీసుకునేటువంటి వారి స్థానంలో ఉన్నాడు. కానీ అభిషేకం ఇచ్చేటువంటి స్త్రీ మాత్రము ఉన్నతమైన స్థానంలో లేదు. కానీ ఆమె అభిషేకాన్ని, ఆమె ఇచ్చినటువంటి ఆ యొక్క తైల అభిషేకాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు అంగీకరించడానికి గల కారణాన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి ఇచ్చేటువంటిది ఏదైనా హృదయంతో ఇవ్వడం మనం నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చేటువంటిది ఏదైనా మనస్సును మనము దేవుడు అంగీకరించేటువంటి రీతిగా మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ స్త్రీ జీవితంలో ఏదైతే దేవుడు మరి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చి ఆ స్త్రీకి అనుగ్రహించబడిన జీవితమును బట్టి ఆమె జ్ఞాపకం చేసుకొని, జీవితం కంటే ఈ లోకములో, ఈ ప్రపంచంలో ఏది గొప్ప కాదు. ఆ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెకు తిరిగి ఇచ్చారు. ఆ ఇచ్చిన జీవితాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ఇచ్చినటువంటి జీవితాన్ని ఆమె జ్ఞాపకం చేసుకున్నతో పాటు ఆమె కలిగి ఉన్నటువంటి మనస్సులో కలిగి ఉన్న ఆలోచనను ధైర్యముతో ప్రజలందరి ఎదుట ఎప్పుడైతే ఆమె ముందుకు వెళ్ళి ఆయన మీద ఆ అత్తరును పొయ్యాలని ఆశ కలిగి ఉంటున్నదో, అక్కడున్న మనుషుల గురించి ఆలోచన చేయలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రధానుల గురించి ఆలోచన చేయలేదు. కేవలం తన మనసులో ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చాడని మనసులో తలంచుకున్నదో, దానికి గుర్తుగా ఆమె విలువైనటువంటి ఆ తైలమును తీసుకొని వెళ్ళి ఆమెకు తెలియకుండానే ఆమె క్రీస్తు ప్రభుల వారిని అభిషేకించింది. మరి అంతటితో కాదు, కానీ ఆ మాట చెప్పగానే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఎన్నుకొనబడిన వారి కంటే ఇచ్చేటువంటి దానికంటే ఎన్నిక లేని వారు ఇచ్చేటువంటి ఆ సమర్పణ నిజంగా దేవుడు ఆశీర్వదించేటువంటిదిగా ఉంటూ ఉన్నది. దీన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎన్నుకొనబడినటువంటి వారు, అది దేవుని పరిచర్య నిమిత్తము కావచ్చు,
దేవుని యొక్క కాపరత్వము గురించి కావచ్చు, దేవుని యొక్క సంఘము గురించి కావచ్చు, మరి ఎన్నుకొనబడిన వారికంటే మరి ఎన్నిక లేని వారు దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకొని ఇచ్చేటువంటి ఆ జీవితపు యొక్క సమర్పణ అది ఎంతో ఉన్నతమైనటువంటిదిగా ఉన్నదని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీని గురించి కొనియాడుచూ ఉంటున్నాడు. అందుకనే మనము 9వ వచనంలో చూస్తే ఆ స్త్రీ గురించి, ఆమె చేసిన కార్యము గురించి, ఆమె చేసిన అభిషేకము గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వాగ్దానకరమైనటువంటి ఒక మాటను అక్కడున్న వారందరికీ తెలియజేస్తూ ఉంటున్నారు. ఏంటి ఆ మాటని మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అనగా ఎక్కడైతే యేసుక్రీస్తు నామము ప్రకటించబడుతుందో, ప్రకటించబడే ప్రతి చోట ఎన్నిక లేనటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుని ఎన్నుకున్నదో, తన జీవితం అనేటువంటిది ఎన్నిక లేనిదని ఆమె భావించినప్పటికీ తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించి చేర్చుకున్నదో, ఆ జీవితంలో ఆమె చేసినటువంటి కార్యము ప్రజలందరి ఎదుట ఒక సాక్ష్యముగా నిలబడుచు ఉన్నదని యేసుక్రీస్తు ప్రభుల వారే అక్కడ మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఈ అభిషేకం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తన భూస్థాపన నిమిత్తము, ఆయన తన మరణము నిమిత్తము, ఆయన తన యొక్క తండ్రి కార్యాన్ని జరిగించడము నిమిత్తము ఈ అభిషేకాన్ని నేను స్వీకరించబడుచు ఉన్నానని ఆయన బయలుపరచడం మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఎన్నిక లేక ఉంటూ ఉన్నావని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఎన్నుకుంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే నీ చేత జరిగించే కార్యము ఒక సువార్తగా ప్రకటించబడుతుందని మర్చిపోకు. నీ చేత జరగబడే కార్యము అనేక మంది మనుషులను మార్చడానికి, వారి జీవితాలను క్రమపరచడానికి సాక్ష్యముగా మార్చబడుతుందని మర్చిపోకు. ఎందుకంటే ఈ లోకము మనలను విసర్జించవచ్చు, కానీ ప్రభువు మనల్ని విసర్జించేటువంటి వాడు కాదు. ఆయన కార్యమును ఆయన ఎరిగి ఉన్నాడు గనుకనే ఆమె చేసినటువంటి కార్యమును ఒక అద్భుతముగా, సాక్ష్యముగా ప్రజల ఎదుట నిలవబెట్టుచూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనల్ని సాక్ష్యంగా ప్రజల ఎదుట నిలబెట్టాలని ఆశ కలుగుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన మనమిచ్చే ప్రతి దానిని ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కానీ నీవు పరిపూర్ణమైన మనసు కలిగి, పరిపూర్ణమైన విశ్వాసము కలిగి, పరిపూర్ణమైనటువంటి త్యాగమును కలిగి దేవునికి నీ జీవితమును అప్పగించడానికి సిద్ధము కలిగి ఉన్నావా? నిన్ను చూసేవారు ఏమనుకుంటారో, నిన్ను మాట్లాడుచున్న సమయంలో ఏమనుకుంటారో, నువ్వు మోకరించే సమయంలో ఏమనుకుంటారో, నువ్వు ప్రార్థించే సమయంలో ఏమనుకుంటారో, అలాంటి ఆలోచనలన్నిటినీ మనం దూరం పెట్టాలి. దేవుడు నిన్ను పిలుచుకుంటే ఈ లోకములో ఎంతమంది ఉన్ననో దేవుని పిలుపు నీ చింతకు చేరుతుంది. ఆయన చేసే ప్రతి కార్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మరి అలాంటి అభిషేకమును పొందుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తృణీకరించని అభిషేకముగా మనం పరిశుద్ధ గ్రంథమందు ఒక సాక్ష్యముగా ఆ స్త్రీ ఇచ్చినటువంటి ఆ తైలాభిషేకమును మనం చూస్తూ ఉంటున్నాం. రాజుల కొరకు ఇచ్చినటువంటి అభిషేకమును చూశాం, ప్రధానుల కొరకు ఇచ్చినటువంటి అభిషేకమును చూశాం, మరి ప్రవక్తల కొరకు ఇచ్చినటువంటి అభిషేకమును చూశాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణమును కొరకు కూడా ఆ స్త్రీ చేసినటువంటి అభిషేకము మరి పరిశుద్ధ గ్రంథమందు కొనియాడబడేటువంటిదిగా ఉంటున్నది. అందుకనే ఎన్నుకొనబడిన వారి కంటే ఎన్నిక లేని వారు చేసేటువంటి, మనసు పెట్టి చేసేటువంటి, లేదా ఆయనను ఆహ్వానించి తమ హృదయములో నింపుకొని చేసేటువంటి ఆ కార్యము ప్రజల ఎదుట, సంఘము ఎదుట సాక్ష్యముగా నిలవబడేటువంటిదిగా ఉంటూ ఉన్నది. మరి ఈ సమయంలో నీ జీవితము, నా జీవితము దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యముగా నిలబడుచున్నదా లేదా? ఆయన అభిషేకమును పొందుకొని ప్రజలందరి ఎదుట సాక్ష్యముగా నిలవబెట్టినటువంటి జీవితముగా మన జీవితం ఉంటున్నదా లేదా? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. మన జీవితాలను మనము కట్టుకుందాము. మనము కూడా దేవుని దగ్గరికి వచ్చేటువంటి ప్రతి సమయము ఆయనను మనం ఇచ్చే ప్రతిదీ స్వీకరించి మనలను కూడా ఆయన యొక్క
సువార్త తైలాభిషేకముగా, సువార్త యొక్క అభిషేకముగా మనలను కూడా వాడబడినట్లు పరిశుద్ధాత్మదేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు ఉంచి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, నీవిచ్చినటువంటి సమయమును బట్టి వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, మరి సువార్త పరిచర్య అభిషేకమును మేమందరము పొందుకునే భాగ్యమును దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ నామమును ప్రకటించబడాలి, నీ నామమున తండ్రి సువార్తను వినిపించబడాలి. ఆ సువార్త మా జీవితాలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఈ పరిశుద్ధమైనటువంటి మరి తండ్రి ప్రభువా, నీ నామములో మేమందరము కూడా వర్ధిల్లబడే భాగ్యము దయచేయమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.